మనం కుంచెతో వేస్తాము, లేదంటే ఇప్పుడు చాలా మంది హ్యాండ్తో కూడా వేస్తున్నారు. ఇందులో కూడా మనకి విభిన్న రకాలు అనేవి ఉన్నాయి. అయితే ముక్కుతో పెయింటింగ్ వేయాలి, అట్లా కూడా మనం వేయొచ్చు అనే ఆలోచన ఎలా వచ్చింది అసలు? అదే మేడం, ఈ ప్రక్రియలో ఏం చేశానంటే అన్ని వీళ్ళ మీద సాధన చేశాను. తర్వాత కొన్ని నెయిల్ డ్రాయింగ్ అని చెప్పి ఇలాగ ఫింగర్ పెయింటింగ్ అన్నీ చేశాను. అదే ఈ టైప్ ఆఫ్ అందరూ ప్రపంచవ్యాప్తం చూసుకుంటే చాలామంది ఇలా చేసేవాళ్ళు ఉన్నారు. మనం ఏం చేయగలుగుతాం, ఇన్నోవేటివ్గా ఏం చేయగలుగుతాం. అందులో అంటే మనం ప్రూవ్ చేసుకోవాలి, సంథింగ్ యూనిక్గా చేసుకుని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి నాకు. ఆ టైంలో నాకు ఈ ముక్కుతో చేస్తే అలా ఉంటుంది పెయింటింగ్ అనేది ఒక ఆలోచన వచ్చింది. ఎందువల్లంటే దీన్ని దగ్గర పెట్టంగానే మన విజువల్ మీరు డ్రాయింగ్ పెయింటింగ్ చేస్తే చూస్తుండొచ్చు, బయటకు బ్లర్ అయిపోద్దండి. బ్లర్ అయిపోతే అంటే మొత్తం విజువల్ కనిపించదు మనకి. అంత సైకలాజికల్గానే విల్ పవర్తోనే స్ట్రాంగ్గా ఉండి మనం చేయాలి, సాధన చేయాలి అనగానే ఓకే డూ ఇట్, ఇది చాలా కష్టతరంగా ఉంది, ఐ విల్ ట్రై ఇట్ అనేది సాధన చేయడం స్టార్ట్ చేశాను. అది నియర్లీ 25 years బ్యాక్ మాట ఇది చేశాను. ఇంకా ఆ విధంగా ఫస్ట్ పెయింటింగ్ గణేష్ని చేశాను. నాకు తృప్తి అనిపించింది. తర్వాత ఇంకా డెవలప్ చేసుకోవాలి, ఫైన్గా వచ్చేది చేయాలని చెప్పి చాలా సాధన చేయడం దాని మీద మొదలెట్టాను చేశాను.